తులవారికి గనక చూసుకున్నట్లయితే మీకు పంచమ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు వక్రించున్నాడు పంచమంలో. 6వ స్థానంలో రవి, శుక్ర, శని యొక్క సంబంధం ఏర్పడి భాగ్యంలో గురువు మరియు అదేవిధంగా ఏకాదశంలో కేతువు యొక్క సంచారం. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఈ తులారాశి వారికి లేదా తులాలగ్నం వారికి, తులవారికి కనుక చూసుకుంటే ధనాధిపతి ధనస్థానంలో ఉండేటువంటి కారకుడు, ధనాధిపతి ధనకారకుడు ఎప్పుడూ కూడా మీకు ఎప్పుడైతే పంచమంలో ఉన్నాడో కొంచెం ఈ షేర్ మార్కెట్ అని స్నేహితులకి ఎవరికో డబ్బులు ఇవ్వడం వల్ల కానీ, కొంచెం ఈ కుటుంబ సభ్యులకు తెలిసిన స్నేహితులతో ఎవరితోనైనా మనీ డీల్స్ విషయంలో ప్రధానంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ షేర్ మార్కెట్, ఫ్రెండ్స్కి డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఏదైనా లాటరీ రిలేటెడ్ వాటితో ఎక్కువగా ఏదో వస్తాయేమో అని కొంత ఆశపడడం లాంటివి జరుగుతాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. అయితే 6వ స్థానంలో శని ఉంటూ శుక్రుడు, రవి ఉండడం అనేటువంటిది ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకోండి, ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి అనుకోండి, ఇటువంటి విషయాల్లో చాలా 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 బాగుంటుంది. అది ఎటువంటి సందేహం లేదు. అలాగే ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్స్ కోసము, బ్యాంకింగ్ జాబ్స్, టీచింగ్ జాబ్స్ ఇట్లాంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. మరియు మరొక విషయం ఏంటంటే వివాహం కోసం చేసే ప్రయత్నాలు 27వ తేదీ నుంచి చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో అంటే కొన్ని వివాదాలు ఉంటాయి చూసారా, అంటే తండ్రి గారు ఆస్తి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి కొన్ని వివాదాలు కొంతవరకు క్లియర్ అవ్వడం అనేటువంటిది చూపిస్తుంది. ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు మారుతూ ఉన్నప్పుడు కేవలం ఒక జాబే కాకుండా ఇంకో జాబ్ కూడా కొంతమంది చేస్తుంటారు, పార్ట్ టైం జాబ్స్ లాగా. అటువంటివి అనుకూలంగా ఉన్నాయి. మరియు గవర్నమెంట్ జాబ్స్కి అనుకూలంగా ఉంది. దీంతోపాటు మెడికల్ రంగాలు, ఫార్మా రంగాలు, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు, అందులో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే కొన్నిసార్లు చూడండి ఇటువంటి విషయాల్లో చాలా 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 అనుకూలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన. మీరు ఎంత చేస్తూ ఉంటే లైఫ్ అంతా బాగుంటుంది. అయితే ఇక్కడ మీరేంటంటే కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఏమంటే నాకు సమయం సరిపోదు, ఇంట్లో పొద్దున్న లేచామంటే ఉరుకులు పరుగులు, మాకు కనీసం ఒక 45 నిమిషాలు మీరు చేసుకోమంటున్నారు మంత్రం, కానీ కుదరట్లేదు అనుకునేటువంటి వరకు ఒకటే. మీరు ఆఫీస్కి వెళ్తుంటారు, చక్కగా కాళ్ళకి చెప్పులు తీసేసి మనసులో తలుచుకుంటూ ఉండండి. మననం చేత కూడా మనకి ఆ యొక్క ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఈ మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఉగాది విషయంలో కానివ్వండి, ఎందుకంటే మనకి పక్షంలో ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో ఆదాయ వ్యయాలు, లేకపోతే రాజ్యభుజ అవమానాలు, ఏలినాటి శని, సర్పదోషాలు ఇవే చూసుకుంటుంటాం. అంటే కాలసర్పదోషం ఉంది కదా. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీరు మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంది. ప్రతి జీవి కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పాపకర్మలు, మంచి కర్మలు, వాటి వల్ల చార్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఆ యొక్క సమయంలోనే ఆ గ్రహస్థితి ఉన్నప్పుడే పుడతాడు జీవుడు. ఎవరెవరికి రుణపడి ఉన్నాడో ఆ రుణాలు తీర్చుకోవడానికి, ఎవరెవరు ఈయనకు రుణపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జీవితంలో కలుస్తారు. అందుకని మనం ఏం చేయాలి, మన జన్మజాతకంలో లగ్నాన్ని ముందుగా పరిశీలన చేసుకోవాలి. అంటే మన లగ్నరీత్యా మనకి ఏ పూర్వజన్మ కర్మ వల్ల ఇది జన్మించాం. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఇది ఉంటుందండి. ఇప్పుడు మేషలగ్నం ఉందనుకోండి, వాళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా ఈ ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ద్వారా ఇరుక్కుపోతుంటారు. అది ప్రధానంగా చూసుకోవాలి. అదే వృషభం అనుకోండి, మీకు గురువులతో తెలియకుండానే గురువుల వల్ల యొక్క శాపం అనుకోండి, లేకపోతే అంటే ఏదైనా గురు సంబంధించినటువంటి దీంట్లో ఉంటుంటుంది వాళ్ళకి, వాళ్ళ లైఫ్ అంతా కూడా. మిథునం అనవసరంగా అగ్రెసివ్ అవ్వకూడదు, దానివల్ల వీళ్ళు పూర్వజన్మ కర్మలో ఇరుక్కుంటారు. కర్కాటకం అనుకోండి, వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే మదరు, ప్రాపర్టీ, వీటి నుంచే కనెక్టివిటీ ఉంటుంది పూర్వజన్మ కర్మ అంతా కూడా. అదేవిధంగా సింహం,
జీవిత భాగస్వామి, బిజినెస్లు వీటితో సంబంధం ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మ కర్మ. అంటే వీటికి మీరు పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా కన్య అనుకోండి, ఇక్కడ కూడా ఏంటంటే కాస్త మదరు, ఎమోషన్స్, ఫుడ్ రిలేటెడ్ వీటితో ఉంటుంది. తుల అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ కూడా కొంతవరకు మీకు ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గురువులతో ఇబ్బంది, అంటే ఇబ్బంది అనుకోండి, మంచి అనుకోండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వృశ్చికానికి అయితేనేమో షేర్ మార్కెట్, ధనస్సుకి అయితే వివాహ సంబంధించిన విషయాలు, మకరానికి అయితేనేమో భూ సంబంధించినటువంటి వ్యవహారాలు, కుంభానికి అయితే మరలా మదర్తో ఉండేటువంటిది, ఎమోషన్స్తో ఉండేటువంటి కనెక్టివిటీ, మీనం అయితేనేమో తండ్రితో. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయి ఉంది, ఏం కర్మ తీర్చుకోవడానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ధనం సంపాదించలేకపోతున్నాం, అసలు మీ ధనాధిపతి ఎవరు, దాని యొక్క కండిషన్ ఎలా ఉంది, ఏ రెమెడీ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంటుంది, సిబ్లింగ్స్తో ఎందుకు మీకు ఇబ్బందులు ఉన్నాయి, థర్డ్ హౌస్. అదేవిధంగా ప్రాపర్టీ ఏ ఫేసింగ్ కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, అసలు మీ పేరు మీద కొనొచ్చా లేదా, సంతాన అభివృద్ధి పంచమ స్థానం. అదేవిధంగా రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, సిక్స్త్ హౌస్. జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఏది రైట్ టైం అసలు వివాహం చేసుకోవడానికి అని చెప్పేది సెవెంత్ హౌస్. అలాగే ఆకస్మిక సంఘటనలు అనుకోండి, తండ్రి యొక్క తత్వము, తల్లి యొక్క తత్వం అనుకోండి, కెరియర్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు అనుకోండి, అదేవిధంగా బిజినెస్లో ఎదగాలంటే అసలు మీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని, లేకపోతే విదేశాలకు వెళ్తే బాగుంటుందా లేదా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీన్ని వదిలేసి ఏదో గోచారంలో ఎల్నాడ్సీన్ వచ్చేసింది, లేకపోతే అది బాగాలేదు, ఇది కేవలం 5 to 10% మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. అయితే ఆ 5 to 10% కూడా మీరు ఎందుకు రిస్క్లో పడాలి అనే దాంతో ఈ గోచారం ఇలా ఉంది, ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జన్మజాతకము, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి 9 గ్రహాలు 12 భావాల్లో ఎక్కడెక్కడ స్థితి పొందాయి, దాని మూలంగా ఎలాగా. సరే, కొంతమందికి జాతక చక్రం ఉండదు, అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఏం లేదు, ఉదయము సాయంత్రము లలిత చేసుకోండి. మీ జాతక చక్రంలో ఉండే దోషాలను అమ్మవారే తిరిగి రాస్తుంది, 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఒక్క నామం పట్టుకొని మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసిన ఆ ఒక్క నామము పూర్వజన్మల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపాలని దగ్ధం చేస్తుందట. కాబట్టి ఇలాగైనా చేయండి, కనీసం శ్రీమాత్రే నమః. లేదంటే నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. హెల్త్ బాగాలేదు, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. ఇలాగా ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క దీన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక నామం చేసేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మనసుతో చేయండి, ఇది నాకు ఖచ్చితంగా నన్ను రక్షించి తీరుతుంది, పూర్వజన్మ కర్మని తగ్గిస్తుంది అనేటువంటి మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు కనెక్ట్ అవ్వకపోతే మీరు నామం చేసినప్పుడు రావాల్సినంత పూర్తి ఫలితం రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండే వాస్తు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అసలు వాస్తుపరంగా ఎలా ఉంది, ఉత్తరంలో ఏమైనా బాత్రూమ్ లెట్రిన్స్ ఉన్నాయా, ఇంట్లో ఉండేటువంటి రంగులు ఏమిటి, ఇవి కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెయ్యండి, తెలుసుకోండి, ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ శాస్త్రాలు, మూఢనమ్మకాలు కాదు. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకి డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే మనకి మెకానిక్ వెళ్తే బండి వెహికల్ చేసి రిపేర్ చేసేవాడు కావచ్చు, వాడు సరిగ్గా పూర్తిగా తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఒకదానికోటి చేస్తాడు. అలాగే శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః.